మిత్రమా, ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళతో చాలామంది నీకంటే పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకంటే తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మిత్రమా. ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ని గౌరవించు, దానిని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు మిత్రమా. ఆ సమయాన్ని ఆస్వాదించు. అర్థమైందనుకుంటా. నాన్న, నువ్వు కోపంగా మాట్లాడుతుంటే నీకు ప్రశాంతతే లేదనుకున్నా. కల్లెర చేస్తుంటే కాఠిన్య హృదయం అనుకున్నా. మౌనంగా నువ్వుంటే మాటలే నీకు ఇష్టం లేదనుకున్నా. ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా. నాన్న, నాకిప్పుడు తెలుస్తుంది, వీటన్నిటికీ మూలసూత్రం ఒకటుంటుందని. అదే మాపైన అమిత ప్రేమని, మా బాగు కోసం, మా భవిష్యత్తు కోసం ఆరాటమని. మిత్రమా, మన తోటివారు మనలాంటి వారే కదా. వారికి మనసుంటుంది, జీవితంపై ఆశ ఉంటుంది. వారి ఆశల్ని చిదిమేసి మానసికంగా, శారీరకంగా కర్కశంగా హింసించడం అంటే పశువు కంటే దారుణమైన క్రూరత్వం. మీ బలం మీరు చూపించి హింసించడం గొప్ప కాదు మిత్రమా. వారు తలుచుకుంటే ఒక్క క్షణంలో మిమ్మల్ని మట్టుబెట్టగలరు. కానీ అలా చేయడం లేదంటే మీ బలం కాదు, సమాజం ఏమనుకుంటుందో అని. మిత్రమా, చచ్చాక శవంపై ఏడ్చే బంధాల కన్నా బ్రతుకున్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధమే నిజమైన బంధం కదా. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది కదా మిత్రమా. నీకు అవసరమయ్యే డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకు మిత్రమా? ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నందుకు సిగ్గుపడు. నటించడంలోనే జీవిస్తున్నందుకు సిగ్గుపడు మిత్రమా. నీలో ఉన్న నిన్నుని నువ్వే చంపేసుకున్నందుకు సిగ్గుపడు. నువ్వు కానీ నిన్నుని నీలోపలే నువ్వే నింపేసుకున్నందుకు సిగ్గుపడు. మంచోడు నిన్ను చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు నేస్తమా? మంచి పనులు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు? ఎవరేమనుకుంటే మీకెందుకు? అనుకునేవారెవరూ నీకు అండగా రాడు కదా. అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు. ప్రతి దానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష మిత్రమా. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. మనపై ఏడ్చేవాడిని ఏడవనివ్వండి, వాడి కర్మకి వాడే బాధ్యుడు. ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు మిత్రమా. ఆవేశంలో ఆపలేని క్షణిక ఉద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలో నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయాలనేస్తమా. మాట్లాడే మాట, చేసే చేత ఇతరుల్ని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. నిన్ను ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతూ ఉంటావు. నేను నవ్వుతున్నా అని అనుకుంటున్నావేమో. ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది. ఓ రోజున అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అర్థమైందనుకుంటా. దేనివల్ల నువ్వు సంపాదించావో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ నీ ఒక్క జీవుడు ఖాతాలోనే పడతాయి. నా బిడ్డలు, భార్య కూడా అనుభవించారు, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వెయ్యరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు, నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది. కాబట్టి మిత్రమా, సంపాదించింది నువ్వు కాబట్టి ఆ పాపము పుణ్యమైనా సరే నువ్వే మోయాలి. అందుకే కొంచెం చూసుకుని జాగ్రత్తగా మసులుకో మిత్రమా. నడకలో లోపమున్నా పర్వాలేదు, నడవడికిలో లోపముంటేనే కష్టం. చేతుల్లో లోపమున్నా పర్వాలేదు, చేసే పనిలో లోపముంటేనే నష్టం. కంటిలో లోపమున్నా పర్వాలేదు, చూసే చూపుల్లో తేడా ఉంటేనే కష్టం. మెదడులో లోపమున్నా పర్వాలేదు, ఆలోచనలో మోసం ఉంటేనే నష్టం మిత్రమా. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఉంటారు, మీరు కనపడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా టకటక ఎంక్వైరీ చేసేస్తారు.
మీకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగంలో ఏమైనా పైన దొరుకుతుందా, పిల్లలేం చదువుతున్నారో, ఇలా మీరు చెప్పిన వివరాలుంచి వారికి నచ్చని విషయాలు వెలికితీసి నువ్వలా చేయకుండా ఉండాల్సింది, అది తప్పు, ఇది తప్పు అంటూ కేవలం లేని వాటి గురించి తప్పులుగా చూపించి మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచాలని చూస్తారు. మీలో ఉన్న గొప్ప విషయాలు విననట్లు నడుస్తూ ఉంటారు. అదే విషయాలు ఇతరులతో చెప్తూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారికి దూరంగా ఉండండి మిత్రమా. మీరు వారి గురించి వివరాలు అడిగి చూడండి, ఒక్కటి చెప్పరు. ఏముందులే అని మాట మార్చేస్తారు. అర్థమైందనుకుంటా. ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా తొందరగా కలిసిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవ స్పృహ కలిగి ఉంటారు. చులకన చేస్తే అంతే, త్వరగా విడిపోయి మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే అపన్న హస్తం అందించడానికి ముందుకు వస్తారు. తమ జీవితాన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీవు ఆనందంగా జీవించాలంటే అనేక ప్రణాళికలు వేసుకుని కష్టపడి సంపాదించిన దాన్ని అనేక జాగ్రత్తలతో దాచిన దాన్ని అనేక రెట్లు పెంచుతూ పోవాలి. ఈ ప్రక్రియలో అనేక కష్టాలు, బాధలు, అవమానాలు, కానీ మృత్యువు మాత్రం కెరటంలా వచ్చి రెప్పపాటులో నీ జీవితకాల కష్టాన్ని తుడిచిపెట్టి నిన్ను తీసుకుపోతుంది. చివరకు మిగిలేది బూడిదే మిత్రమా. ఈ మొత్తం ప్రక్రియే జీవితమంటే. మిత్రమా, 7 తరాలకు సరిపడ ఆస్తిని నువ్వు సంపాదించి ఇచ్చినా నీ 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి ఉండదు. నీ 3వ తరానికి నీ పేరు కూడా గుర్తుండదు. అలానే సంపాదన మానేయకు. మితిమీరిన సంపాదన కోసం అడ్డదారులు తొక్కొద్దు మిత్రమా. నువ్వు బ్రతుకున్నంతకాలం నీ సంపాదనను కాస్తైనా నువ్వు అనుభవించు. నిన్ను వదిలి వెళ్ళేవారిని ఎంత మాత్రం కూడా ఆపడానికి ప్రయత్నించుకునేస్తమా. వారిని వెళ్ళనివ్వు. నీ గమ్యం ఎవరితోనూ ముడిపడలేదు. అలా అని నిన్ను వదిలి వెళ్ళిన వారు చెడ్డవారిని కాదు. నీ జీవితంలో వారి భాగం పూర్తయిపోయింది అంతే మిత్రమా. జీవితంలో ఇంత దూరం వచ్చినందుకు నీకు నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. జీవితం అంత సులభం కాదు. కానీ రాబోయే రోజుని ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని ప్రతిరోజు నువ్వు సంపాదిస్తూనే ఉన్నావు. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు నేస్తమా. అందరి జీవితాల్లోనూ చీకటి రోజులు ఉంటాయి. ఇది సర్వసాధారణం. ఆ రోజులు చూసి నువ్వు కృంగిపోకు. నిన్ను నువ్వు ప్రేరేపించుకో. నీ పరిస్థితి నువ్వు చక్కదిద్దు. పైకి లేచి ఆత్మస్థైర్యంతో నీ జీవితాన్ని కొనసాగించనేస్తమా. మిత్రమా, కామానికి లొంగని స్త్రీ డబ్బుకి లొంగుతుంది. డబ్బుకి లొంగని స్త్రీ అబద్ధాలకి లొంగుతుంది. అబద్ధాలకు కూడా లొంగని స్త్రీ మగాడి యొక్క మాయ మాటల్లో పడిపోతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.